ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మట్టి రవాణాని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం దీనికి కారణమైంది. అనుమతులు మీరి జగనన్న కాలనీలకు కాకుండా మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లు వెళ్లకుండా రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. పుల్లూరు పొలాల్లో మట్టి డంప్ చేసి మట్టి అక్రమ రవాణాదారులు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలపై ఆన్ గౌట్ డ్యూటీ అంటూ పోస్టర్లు అంటించారు. దీంతో మట్టి లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైసీపీ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ కనుసన్నల్లో అక్రమ రవాణా జరుగుతుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు స్పందించారనే ఉద్దేశంతో అక్రమ రవాణాకు తెరలేపి అక్రమార్జనకు పాల్పడుతున్నారంటున్నారు టీడీపీ నేతలు. పుల్లూరు పంచాయతీలో ముత్యాలమ్మ చెరువులో మట్టిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతుల శ్రేయస్సు కోసం పొలాల్లో మెరకదోలుకోవడానికి, అట్లాగే ఇళ్ల ప్లాట్లు సొంతంగా ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల ప్లాట్ల కోసం క్యూబిక్ మీటర్ రూపాయల లెక్కన ఒక ట్రక్కు ₹3 లెక్కన రైతుల కోసం పర్మిషన్ ఇస్తే ఆ మట్టిని తీసుకొచ్చి ప్రైవేట్ స్థలాల్లో పోసి దాన్ని నిల్వ చేసి ఇప్పుడు కుంటముక్కల, ఎలటూరు, వెలవడం, అట్లాగే గణపురం ఆ ప్రాంతానికి ఒక్కొక్క ట్రక్కుని, లారీ ట్రక్కుని ₹10,000 లెక్కన అక్రమంగా తరలిస్తున్నారు. అదేమంటే ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి జగనన్న కాలనీకి అని చెప్పి ఒక పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ కూడా దాన్ని అమలు చేయకుండా కొండపల్లి జగనన్న కాలనీ, కౌలూరు జగనన్న కాలనీ అది క్లారిటీ కూడా లేదు. అది లేకుండా దాన్ని అడ్డం పెట్టుకొని మట్టి తరలించే దుర్గాప్రసాద్ పేరు మీద ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు తరలిస్తున్నారు. వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళకేంటి సంబంధం అసలు? ఈ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ రైతులేమో మట్టి లేదు, దాచిపెట్టి నిల్వ చేసే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది వీళ్ళకి? నిల్వ చేసి ఇటుక బట్టీలకి అమ్మే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? పుల్లూరు పంచాయతీ పుల్లూరులో జరుగుతున్న మట్టి అక్రమ రవాణాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఏదైతే మైలవరం మండలంలోంచి మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతులు మీరి జగనన్న కాలనీల పేరుతోటి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే పుల్లూరు పొలాల్లో మట్టి డంప్ చేసి తరలిస్తున్నటువంటి అక్రమ మట్టి రవాణాను గ్రామస్తులతో కలిపి టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు అటు మట్టి రవాణా చేస్తున్నటువంటి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ రంగంలో దిగినటువంటి పోలీసులు ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఆ మట్టిని యథేచ్ఛగా తవ్వుతున్నారని గమనించినటువంటి స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని మేము తేల్చలేమని మైనింగ్ శాఖకు చెందినటువంటి అధికారులతో మాట్లాడవలసి ఉంటుందని చెప్పేసి స్థానిక ఎస్ఐ హరిప్రసాద్ చెప్పడంతో ఇటు పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య మరొకసారి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏవైతే మట్టి ట్రాక్టర్లు, లారీలు ఉన్నాయో వాటిని అక్కడే మళ్ళీ తిరిగి అన్లోడ్ చేయించేసి ఎస్ఐ వాటిని పంపించేయడం పైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏవైతే ట్రిప్పర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో ట్రిప్పర్లను, అలాగే ట్రిప్పర్లకు సంబంధించినటువంటి యజమానులు కానీ ఈ మట్టి తరలిస్తున్నటువంటి వారి మీద కూడా కేసులు పెట్టవలసినటువంటి పోలీసులు ఇటు అధికార పార్టీకి కొమ్ము కాశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తం మీద చూస్తే ఇటు మైలవరం నియోజకవర్గంలో గతంలోంచి కూడా మట్టి తవ్వకాలు కానీ, ఇటు అక్రమ మైనింగ్ కానీ బాగా యథేచ్ఛగా జరుగుతుంది. దీనిపైన పదే పదే పోలీసుల దృష్టికి కానీ ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో గ్రామస్తులు, టీడీపీ నాయకులు కూడా ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రతిభ, ఏడుకొండలు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్స్ పెట్టుకొని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో పాలడుగు నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? గతం నుంచి కూడా ఇదే వ్యవహారం ఏదైతే జగనన్న కాలనీలు ప్రారంభమైన నాటి నుంచి కూడా
ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, అలాగే ముఖ్యంగా నదీ గర్భాల్లో ఉన్నటువంటి ఇసుకను, అరుదైనటువంటి ఇసుకను తవ్వేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించేయడం, ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎవరైనా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ అధికారి అక్కడ నుండి మరుసటి రోజు ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేదంటే ఎవరైతే ఈ యొక్క ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా అడ్డుకుంటే వారి మీద అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయింది. ఇదే క్రమంలో మైలవరం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఆన్ డ్యూటీ, గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అంటే కూడా స్టిక్కర్లు అంటించుకుని అది వెళ్ళేవి కూడా ఎక్కడ కూడా జగనన్న కాలనీలకు వెళ్ళవు. ఎవరైతే అధిక రేటు ఇస్తారో వారికి మట్టి తవ్వకాలు, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇటుక బట్టీలు చేసిన కాబట్టి ఇటుక బట్టీలకు ఈ మట్టిని అయితే భారీగా తరలిస్తున్నారని చెప్పేసి సమాచారం మేరకు ఈ రోజు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, ఇటు టీడీపీ నాయకులకు, అటు వైసీపీ మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. రైట్ ఏడుకొండలు.